మంచిర్యాల జిల్లా కవ్వాల్ సెక్షన్ లో ఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు పోడు రైతులకు మధ్య మళ్లీ పోడు గొడవ రాజుకుంది. పాలగోరి ప్రాంతంలోని కంపార్ట్మెంట్ 112లో గిరిజనులు వేసిన గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించే ప్రయత్నం చేయగా తమ గుడిసెలను ఎలా తొలగిస్తారంటూ కూడా పోడు రైతులు అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ కు ఫీల్డ్ ఆఫీసర్ కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆగు సార్ ఆగు నువ్వు రాకు ఇక్కడ ఉండాలి సార్ ఉండాలి మన దగ్గర కూడా ఉండండి సార్. మంచిర్యాల జిల్లాలో పోడు భూములు రైతులకు అలాగే ఆఫీసర్స్ కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం సవ్వాల్ సమీపంలోని పాలగూరి అడవి ప్రాంతంలో అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై అయితే ఇటు ఆదివాసులు తిరగబడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి కొంతమంది అటవీ శాఖ అధికారులు కళ్ళలో కారం చల్లి దాడికి పాల్పడినట్లయితే సమాచారం. స్థానిక ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో చేసిన సంచలన వ్యాఖ్యలకు అనంతరం ఈ దాడులు జరగడంతో అయితే ఇటు అటవీ శాఖ దాంట్లో అయితే ఆందోళన నెలకొంది. ఏది ఏమైనా కూడా ఈ కంపార్ట్మెంట్ 112లో ఈ గిరిజనులు వేసిన గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించేందుకు చేసిన ప్రయత్నంతో అయితే ఈ దాడులు జరిగాయని చెప్పవచ్చు. తమ గుడిసెలను అటవీ శాఖ అధికారులు అన్యాయంగా తీసేశారు అని అయితే ఈ దాడులు జరిగినాయి. దీనికి సంబంధించి ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ కున్న ఫీల్డ్ ఆఫీసర్ కు గాయాలైతే దీనికి సంబంధించి వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అయితే కొంత పరిస్థితి అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు దీపిగా. ఏది ఏమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఈ పోడు రగడ చోట అయితే చాలా చోట్ల ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.